అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ 12. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. 2 నెలల తర్వాత అతను వచ్చాడు. ఇక్కడి ఫ్లాట్ ఖాళీ చేయడానికి సామానంతా ప్యాక్ చేయబడుతుంది అని సమీరన్ చూసి వచ్చి చెప్పింది. కిటికీ దగ్గర నిలబడి సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా అటుకేసే చూస్తూ ఉండిపోయాను. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. నాకన్నా ముందరే సమీరన్ పరిగెత్తుకొచ్చి తలుపు తీసింది. శామ్యూల్ వచ్చి మౌనంగా సోఫాలో చతికిలబడ్డాడు. సమీరన్ కు టీ తీసుకురమ్మని చెప్పి నేను కూడా అతని పక్కనే ఉన్న మరో సోఫాలో కూర్చున్నాను. ఇద్దరి అంతరంగాల్లో తుఫాను ఎగసిపడుతున్న ఉద్వేగపు ఛాయలు ప్రస్ఫుటిస్తున్నాయి. అయినా వెలుపల మౌనం ఆవరించుకొని ఉంది. మౌనానికి కూడా ఒక పరిభాష ఉంటుంది. అతని మనసులో ఉప్పొంగుతున్న ఆర్ద్రత, ఆవేదన అతని కళ్ల నుంచి నా కళ్ళకి చేరుతుంది. ఈ మనిషి నిన్ను ఎక్కడికి పోనివ్వడా అని మౌనాన్ని భగ్నం చేస్తూ చిన్నగా అన్నాడు. అతని గొంతు ధ్వని ఏదో బావిలోంచి వస్తున్నట్టు, బాధతో మొలిగినట్టుగా ఉంది. ఈ మనిషి అంటే ఎవరు అని నేను బొత్తిగా అర్థం కాక అడిగాను. అదే నీ భర్త, నిన్ను ఎక్కడికి పోనివ్వడా అని అడిగాడు. ఎక్కడికి పోనివ్వడా అంటే నాకు అర్థం కాలా అని అయోమయంగా అడిగాను. కాని అతని ఆంతర్యం బోధపడింది. గడిచిన 4 ఏళ్లలో అర్ధకాలం నుంచి అతనికి ఎప్పుడో బదిలీ వేటు పడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అలాంటప్పుడు మన అనుబంధం తెగిపోకుండా నాకు పోస్టింగ్ వచ్చిన చోటికి నువ్వు వచ్చేయాలని అంటుండేవాడు. ఇవాళ అతను ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. అదే ఆరాటంతో అలా అంటున్నాడేమో అని అనుకున్నాను. బనారస్కు నాతో పాటు వచ్చేయరాదు అని అభ్యర్థిస్తున్నట్లుగా మొహం పెట్టి అడిగాడు. అది ఎలా కుదురుతుంది? నా ఇల్లు, సంసారం అని అన్నాను. అన్నీ నీ వెంటే ఉంటాయి. మీకు అక్కడే ఇల్లు చూస్తాను. పిల్లలను మంచి స్కూల్లో చేర్పిస్తాను. సత్యేన్ గారు ఎలాగో ఎక్కువగా క్యాంపులకి వెళ్తారు కదా, అక్కడి నుంచే వెళ్ళొస్తూ ఉంటారు. ఇక నువ్వు చేయాల్సిందల్లా మీ వారిని ఒప్పించడమే అని అన్నాడు. అక్కడికి మారాల్సిన అవసరం ఏముందంటే ఏం చెప్పను అని అడిగాను. బనారస్లో బ్యాంకులోన్తో స్వెట్టర్ల స్టిచ్చింగ్ సెంటర్ తెరవాలనుకుంటున్నాను. అదే కాకుండా ఒక మాసపత్రిక కూడా ప్రారంభించాలని ఉంది. వాటికి సంబంధించిన వనరులన్నీ అక్కడ శామ్యూల్ సమకూరుస్తాడని చెప్పు అని అన్నాడు. అమ్మో, చాలా పకడ్బందీగానే ఆలోచించావే అని నేను వీస్తూపోతూ అన్నాను. ఏదైనా పొందాలనుకున్నప్పుడు దానికి తగిన వనరులు, వసతులు కూడా ఏర్పాటు చేయాలి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోదలుచుకోలేదు అని అతని తాపత్రయం చూస్తుంటే ఒకవైపు ఆనందం, మరోవైపు భయం పుట్టుకొస్తుంది. ఇది సాధ్యమేనా? మా వారు ఒప్పుకుంటారా? ఆయన అనుమానించారా? అసలు అలా అడగడం ఎంతవరకు సమంజసం అని నేను ఆలోచనలో పడ్డాను. నేను ఆలోచనలో పడడం చూసి శామ్యూల్ వెళ్లేటప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా హెచ్చరించి వెళ్లాడు, ఎలాగైనా సత్యేన్ను ఒప్పించమని. అయితే అతను వెళ్లిన కొన్నాళ్లకి అనుకోకుండా మా భాగల్పూర్ నగరంలో మతకలహాలు చెలరేగాయి. ఉద్రిక్త వాతావరణం ఆవరించుకుంది. ఎక్కడబడితే అక్కడ హత్యలు, దౌర్జన్యంతో నగరం అట్టుడికిపోతోంది. కర్ఫ్యూతో గృహనిర్బంధమైపోయి జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడ ఏమవుతుందో, ఎవరేమైపోతున్నారో తెలియడం లేదు. అదృష్టవశాత్తు మావారు ఇంటి పట్టునే ఉన్నారు. ఇంట్లో ఉన్న సరుకులతోనే కాలం వెళ్లబుచ్చాల్సి వస్తుంది. 3 రోజుల తర్వాత కర్ఫ్యూను 3 గంటలు సడలించారు. నిత్యవసర సరుకుల కోసం జనం బజారుకు పరుగులు పెట్టారు. నేను కూడా సరుకుల లిస్టు రాసి ఇచ్చి సమీరన్ను బజారుకు పంపాను. పాల ప్యాకెట్లతో పాటు ఒక పాలపొడి ప్యాకెట్ కూడా తెమ్మన్నాను. నాకు టీ తాగనిదే సంతృప్తిగా ఉండదు. ఆ కర్ఫ్యూ సడలింపుతో సత్యేన్ స్నేహితులిద్దరూ మా ఫ్లాట్కి వచ్చారు, ఒక యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడానికి. మా వారికి వాళ్లని చూడగానే ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆయనకు ఇంట్లోనే ఉండి ఉండి విసుగు పుట్టింది. బయట జరిగిన ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎవరికి తెలిసిన విషయాలు వాళ్లు పరస్పరం చెప్పుకోసాగారు. సంభాషణ కొనసాగుతూ ఉండగానే హఠాత్తుగా సమీరన్ పరిగెత్తుకు వచ్చింది. ఏమిటి, ఏమైంది అని సత్యేన్ ఉలిక్కిపడుతూ అడిగాడు. ఏదో ఘోరం జరిగినట్టుందని అందరూ వణికిపోయారు. సార్ మళ్లీ కర్ఫ్యూ విధించారు. పోలీసులు జనాల్ని తరిమికొడుతున్నారు అని వగరుస్తూ చెప్పిందామే.
ఇంకా గంట టైం ఉందిగా సడలింపుకి అని అడిగారు. ఎవరో మంత్రిగారు రాగానే జనం గొడవ చేశారట. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారట. దాంతో గొడవ పెరగగానే వెంటనే మళ్లీ కర్ఫ్యూ విధించారట. అంతటా ఉరుకులు, పరుగులు మొదలయ్యాయి అని సమీరన్ భయంతో వణికిపోతూ చెప్పింది. అయితే మేము కూడా పరిగెత్తాలి అంటూ సత్యేన్ స్నేహితులు లేచారు. వారి మొహాల్లో భయం ఛాయలు ప్రస్ఫుటించాయి. మావారు వాళ్లను ఆపలేదు. బయటిదాకా సాగనంపడానికి వెళ్లారు. నాకు అంత అయోమయంగా అనిపించసాగింది. ఏమిటి గడ్డు పరిస్థితి? మనిషి మీద మనిషికి విశ్వాసం లేకుండా పోయింది. అకారణంగా ఒకరినొకరు చంపుకోవడం, దాడులు జరపడం అవివేకం కాకపోతే మరేమిటి అని అనుకున్నాను. ఇక అలా వారం తర్వాత పరిస్థితి చక్కబడింది. అయినా ఆ వాతావరణం భయం తాలూకు ఛాయలు నగర జీవన మీద ఆవరించుకొని ఉన్నాయి. జనజీవనం యథాలాపంగా సాగిపోతుంది. ప్రకృతి నియమం మేరకు దేనికోసం ఏదీ ఆగదు. మనం ఎంతటి ఆత్మీయులని శ్మశానంలో కడితే ఏడ్చి వచ్చినా, రాగానే కడుపు ఆకలితో నకనకలాడిపోతూనే ఉంటుంది. అవసరాలు అర్రులు చాస్తూనే ఉంటాయి. మధ్యాహ్నం రైలుకు శామ్యూల్ వచ్చాడు. వస్తువునే నన్ను బాహువుల్లో బంధించేశాడు. అదే పరిపుష్టి. ఆలింగనం. అతని బిగి కౌగిలిని ఒక ఉదుటన విదిలించేశాను. ఏమిటి తొందర? వెనక ముందు చూసేది లేదా? ఎవరైనా చూస్తే ఎలా? అని అంటూ సోఫాలోకి తోసేశాను అతన్ని. నేను కూడా పక్కనే కూర్చుండిపోయాను. నా మాటలకి అతను నవ్వుతూ అన్నాడు, నీ పొందు కోల్పోయి నేను పొందుతున్న బాధ నీకు తెలియడం లేదు. కర్ఫ్యూ మూలాన సత్యేన్ నీ చెంతే ఉంటున్నాడు. ఆయన ప్రేమలో నన్ను మరచిపోతున్నావు. సరిగ్గా ఫోన్ కూడా చేయడంలేదు. అతని ఫిర్యాదుకు నేను లోలోపలే నవ్వుకున్నాను. అతనిలోని ఈర్ష్య గుణం బయటపడింది. వెంటనే అనాలనుకున్నాను, నువ్వేమైనా అవివాహితుడివా? నీక్కూడా భార్య ఉంది. ఆమె తోడు ఉంది అని. అయినా అనలేదు. ఎందుకంటే మేమిద్దరం మా భాగస్వాముల ఊసు ఎత్తొద్దని ముందే వాగ్దానం చేసుకున్నాం. నేను ఆ మాటమీద నిలబడదలిచాను. అతను అప్పుడప్పుడు వాగ్దానం మరిచిపోతాడు. పురుషుడు కదా, ఈర్ష్య గుణాన్ని నియంత్రించుకోలేడు. స్వభావం బయటపడుతూనే ఉంటుంది. ఒక్కోసారి అతని ఫిర్యాదు లక్షణం మధురంగా అనిపిస్తుంది. ఆత్మీయత భావాన్ని దృఢత్వం చేస్తుంది. సరే, ఈ ఫిర్యాదులన్నీ పక్కన పెట్టు, ఇప్పుడెలా ఉన్నావ్ చెప్పు అని చిలిపిగా చూస్తూ అడిగాను. అక్కడ ఉన్న నీ తప్ప నా ధ్యాస అంతా నీమీదే. ఇక్కడి ఘర్షణలు తెలిసి మరింతగా కృంగిపోయాను. నాకు రెక్కలు ఉంటే ఎగిరి వచ్చి నీ దగ్గర వాలిపోయేవానే. ప్రయాణ సదుపాయాలన్నీ స్తంభించిపోయాయి. దిక్కుతోచలేదు నాకు అని అన్నాడు. అవును, చాలా బిక్కుబిక్కుమంటూ గడిపాం. మళ్ళీ అలాంటి గడ్డు రోజులు రావద్దని కోరుకున్నాం అని చెప్పాను. ఆ రోజులు తలుచుకుంటేనే నా శరీరం పనికిపోతుంది అని చెప్పి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు. నేను వంట చేయడానికి పూనుకున్నాను. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.